గోదావరి జిల్లాలోని రామచంద్రపురం ఒక పచ్చని వ్యవసాయ గ్రామం. ఆ ఊరిలో వీర్రాజు గారు పెద్ద మోతుబరి రైతు. ఆయనకు వందల ఎకరాల పొలాలు, మామిడి తోటలు ఉన్నాయి. వీర్రాజు గారికి సీత అనే ఒక్కగానొక్క కూతురు. ఆస్తిపాస్తులు చూసుకోవడానికి కొడుకు లేకపోవడంతో పట్నంలో చదువుకున్న ఎంతో సౌమ్యుడైన రామును ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు వీర్రాజు. రాము చాలా మంచివాడు. పట్నంలో పెరిగిన వ్యవసాయం పనులు చకచకా నేర్చుకుని మావయ్యకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కాని రాముకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అదే వంట చేయటం, కొత్త కొత్త వంటకాలు చేయడం, ముఖ్యంగా శాకాహారంలో విభిన్నమైన రుచులు సృష్టించడం అతనికి ప్రాణం. కాని పాతకాలపు మనిషైన వీర్రాజు గారికి మగవాళ్లు వంటగదిలోకి వెళ్లటం, గరిటె తిప్పడం అస్సలు నచ్చదు. తన అల్లుడు ఇలాంటి పనులు చేయడం ఆయనకు నామోషీగా ఉండేది. ఒకరోజు ఉదయం రాము వంటింట్లో ఏదో కూర వండుతున్నాడు. మంచి సువాసన ఇల్లంతా వ్యాపించింది. అంతలో వీర్రాజు గారు పొలం నుండి కోపంగా ఇంటికొచ్చారు. యావండి కాంతమ్మ గారు, ఎక్కడున్నారో? ఇల్లంతా ఈ మసాలా వాసన ఏంటి? అల్లుడు గారు మళ్ళీ వంటింట్లో ఏమైనా ప్రయోగాలు చేస్తున్నాడా ఏంటి? ఏవండి, శాంతించండి. అల్లుడు గారు ఇవాళ ఏదో కొత్త కూర చేస్తానంటే నేనే వద్దన్లేదు. ఆయన చేతి వంట చాలా రుచిగా ఉంటుంది కదా. రుచో పచో, మగవాడయి ఉండి ఆ వంటల గదిలో కూర్చోవడమేంటి? ఇల్లరికం వచ్చినా కూడా ఇంటల్లుడికి ఊళ్ళో ఎంత గౌరవం ఉంది. వీడు చూస్తే ఇలా వంటలు చేసుకుంటున్నా పరువు తీస్తున్నాడు. రామో, ఓసారి ఇలా బయటకురా. చేతులు తుడుచుకుంటూ నవ్వుతూ బయటకొచ్చాడు రాము. వెనకే భార్య సీత కూడా వచ్చింది. పిలిచారా మామయ్య గారు? ఇవాళ పొలంలో పనులన్నీ పూర్తయ్యాయి. అందుకే కాసేపు అత్తయ్యకు వంటలో సాయం చేద్దామని. సాయం చేయడానికి ఇంట్లో పని వాళ్ళున్నారు రాము. నీకు వంట చేయడం అంటే ఇష్టమని నాకు తెలుసు. కాని నువ్వు నా అల్లుడివి, ఈ ఇంటికి కొడుకులాంటి వాడివి. ఊళ్ళో వాళ్ళు చూస్తే ఇల్లరికం అల్లుడితో వంటలు చేయిస్తున్నాను అని నన్ను తప్పుబట్టరా? ఇంకెప్పుడు ఆ వంటింటి వైపు వెళ్ళకు. నాన్నగారు, ఆయనకు వంట చేయడం అంటే ఇష్టం. అందులో తప్పేముంది? ఆయన చేసే వంటలు మీరు కూడా లొట్టలేసుకొని తింటారు కదా. నువ్వు ఊరుకో సీత. ఆయన వండింది రుచిగానే ఉండొచ్చు, కాని అది మగవాడి పని కాదు. ఇది నా ఆజ్ఞ. రాము చిరునవ్వుతో తల ఊపి సైలెంట్ అయిపోయాడు. అప్పటినుంచి రాము వంటింటి వైపు వెళ్లడమే మానేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ ఊరి పక్కనే ఉన్న గంగాపురం జమీందారు గారు రామచంద్రపురం వస్తున్నారనే కబురు వచ్చింది. జమీందారు గారు చాలా పెద్ద మనిషి, పైగా భోజనప్రియుడు. ఆయన స్వచ్ఛమైన శాకాహారి. ఆయనకు మంచి విందు ఏర్పాటు చేసి మెప్పిస్తే ఊరికి ఒక పెద్ద చెరువు మంజూరు చేస్తానని మాట ఇచ్చారు. ఊరి పెద్దగా ఆ విందు బాధ్యత వీర్రాజు గారు తీసుకున్నారు. పక్క ఊరి నుండి ప్రసిద్ధ వంటవాడు భీమారావును పిలిపించాడు వీర్రాజు. విందు కోసం రకరకాల కూరగాయలు, పండ్లు, నెయ్యి, మసాలాలు అన్నీ సిద్ధం చేశారు. జమీందారు గారు వచ్చే రోజు ఉదయం రానే వచ్చింది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. వీర్రాజు గారు పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. సరిగ్గా 10 గంటలకి ఒక పిడుగులాంటి వార్త తెలిసింది. వంటవాడు భీమారావు ఉదయం నూతి దగ్గర నీళ్లు తోడుతుండగా కాలు జారి పడ్డాడని, అతని కుడి చెయ్యి విరిగిపోయిందని పనివాడు వచ్చి చెప్పాడు. ఏమిటి? చెయ్యి విరిగిపోయిందా? విందు సమయానికి ఇంకో 2 గంటలు మాత్రమే ఉంది. ఇప్పుడు వంటెవరు చేస్తారో? జమీందారు గారు వస్తే పరువు పోతోంది కదా. అవునండి, జమీందారు గారికి భోజనం ఏమాత్రం తేడా వచ్చినా కోపం వస్తుందని అంటుంటారు. ఇప్పుడెలా? అక్కడే ఉన్న రాము వెంటనే ముందుకొచ్చాడు. మామయ్య గారు, మీరు కంగారు పడకండి. మీరు అనుమతిస్తే విందు బాధ్యత నేను తీసుకుంటాను. జమీందారు గారికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వా? రాము, ఇది 2-3 తినే భోజనం కాదు. జమీందారు గారితో పాటు ఆయన వెంట వచ్చే మరో 20 మందికి వండాలి. పైగా అన్నీ అద్భుతంగా ఉండాలి. ఏదైనా తేడా జరిగితే నా పరువే కాదు, మన ఊరికే చెడ్డ పేరు వస్తుంది. నాన్నగారు, ఆయన చేతి వంట గురించి మీకు తెలుసు కదా. ఆయన మీద నమ్మకం ఉంచండి. ఈ ఒక్కసారికి ఆయన్ని వంట చేయనివ్వండి. సరే రాము, నాకు వేరే దారి కనిపించడం లేదు. జమీందారు గారు మాంసాహారం తినరు, కాని ఆయనకు అలాంటి భారీ విందు కావాలి అట. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం. పరువు నీ చేతుల్లోనే ఉంది. రాము వెంటనే వంటగదిలోకి వెళ్లాడు. పనివాళ్లను పిలిచి తనకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేయమన్నాడు. పెరట్లో ఉన్న పెద్ద పనస చెట్టు నుండి ఒక లేత పనసకాయను కోసుకొని రమ్మన్నాడు. లేత పనసకాయ ఎందుకు బాబూ? కూర చేయడానికి వంకాయలు, బెండకాయలు అన్నీ ఉన్నాయి కదా. అత్తయ్య,
జమీందారు గారికి మాంసాహారం ఇష్టముండదు కానీ అలాంటి రాజభోజనం లాంటి విందు కావాలి అన్నారు కదా, అందుకే ఈ లేత పనసకాయ ముక్కలతో అచ్చం మాంసాహారం రుచిని తలపించేలా పనస బిర్యానీ చేయబోతున్నాను. రాము తన పనిలో పడ్డాడు. పనసకాయ ముక్కలను శుభ్రం చేసి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ప్రత్యేకంగా నూరిన మసాలా పొడి వేసి బాగా కలిపాడు. నాణ్యమైన బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టాడు. పెద్ద రాగి పాత్రలో నెయ్యి వేసి మసాలా దట్టించిన పనస ముక్కలను కొద్దిసేపు వేయించి ఆపై సగం ఉడికిన బాస్మతి అన్నాన్ని పొరలు పొరలుగా చేసి పైన కుంకుమ పువ్వు కలిపిన పాలు చల్లి పాత్రకు పిండి పెట్టి దమ్ము చేశాడు. మరోవైపు గుత్తి వంకాయ కూర, మిరియాల రసం, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, పాయసం అన్నీ చకచక తయారు చేసేశాడు. పనస బిర్యానీ పాత్ర మూత తీయగానే ఆ మసాలా మరియు నెయ్యి సువాసన ఊరంతా వ్యాపించింది. మధ్యాహ్నం 1 గంటకు జమీందారు గారు తన పరివారంతో సహా వీర్రాజుగారింటికి చేరుకున్నారు. దయచేయండి జమీందారు గారు, మీ రాకతో మా ఇల్లు, మా ఊరు పావనమైంది. భోజనానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీర్రాజు గారు, మీ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టగానే ఏదో అద్భుతమైన సువాసన వస్తోంది. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ముందు భోజనం వడ్డించండి. అందరూ భోజనాలకు కూర్చున్నారు. అరిటాకుల్లో రకరకాల వంటకాలు వడ్డించారు. చివరగా వేడివేడి పనస బిర్యానీని వడ్డించాడు రాము. అందులోని పనస ముక్కలు అచ్చం మాంసం ముక్కల్లా కనిపిస్తున్నాయి. దాన్ని చూడగానే జమీందారు గారు ఆశ్చర్యపోయారు. ఏమయ్యా వీర్రాజు గారు, నేను పూర్తి శాకాహారిని అని మీకు తెలుసు కదా, మరి నా ఆకులో ఈ మాంసాహారం బిర్యానీ వడ్డించారేంటి? వీర్రాజు గారికి చెమటలు పట్టాయి. రాము ఏమైనా తప్పు చేశాడా అని కంగారు పడ్డాడు. అయ్యో లేదండి, అది మాంసం కాదు. అంతలో రాము ముందుకొచ్చి వినయంగా సమాధానం చెప్పాడు. అయ్యా జమీందార్ గారు, అది మాంసాహారం కాదు, లేత పనసకాయ ముక్కలతో చేసిన పనస బిర్యానీ. మాంసాహారం తినని వారి కోసం ప్రత్యేకమైన మసాలాలు దట్టించి దమ్ చేసి వండిన స్వచ్ఛమైన శాకాహార వంటకం. ఒకసారి రుచి చూడండి. జమీందారు గారు అనుమానంగానే ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. ఆయన ముఖంలో ఒక్కసారిగా గొప్ప ఆనందం వెల్లివిరిసింది. ఆ పనస ముక్కలు నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతున్నాయి. మసాలాలు, నెయ్యి రుచి అద్భుతంగా సరిపోయాయి. ఆహా, అద్భుతం, మహాద్భుతం! నా జీవితంలో ఎన్నో రకాల భోజనాలు చేశాను కాని ఇంత అద్భుతమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు. ఈ పనసకాయ ముక్కలు అచ్చం మాంసంలాగే ఉన్నాయి, కాని రుచిలో దాన్ని మించిపోయాయి. ఇంతకీ ఈ వంట చేసింది ఏ వంటవాడు? వాడి చేతులకి బంగారు కడియాలు తొడగాలి. వీర్రాజుగారు ఆనందంతో పాటు కాస్త సిగ్గుపడుతూ రామును ముందుకు తీసుకొచ్చాడు. అయ్యా, ఇది ఏ వంటవాడు చేసింది కాదు, మా అల్లుడు రాము స్వయంగా చేశాడు. మీ అల్లుడా? ఎంత అదృష్టవంతులు వీర్రాజు గారు మీరు! ఇంటి పనులు చూసుకోవడమే కాదు, ఇలాంటి అద్భుతమైన కళను కూడా తెలిసిన అల్లుడు దొరకడం మీ అదృష్టం. ఇల్లరికం అల్లుడు అంటే కేవలం ఆస్తులు చూసుకునేవాడు కాదు, ఇంటి పరువును నిలబెట్టేవాడు అని మీ అల్లుడు నిరూపించాడు. నేను మీ ఊరికి చెరువు మంజూరు చేస్తున్నాను. ఆ మాటలు వినగానే ఊరి జనాలందరూ చప్పట్లు కొట్టారు. జమీందారు గారు భోజనం ముగించుకుని రామును ప్రత్యేకంగా మెచ్చుకుని వెళ్లిపోయారు. అతిథులంతా వెళ్లిపోయాక వీర్రాజుగారు రాము దగ్గరికి వెళ్లాడు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు రాము, మగవాడు వంట చేయడం నామోషి అని నిన్ను ఇన్నాళ్ళు చిన్న చూపు చూశాను. కాని ఇవాళ నీ వంట వల్లే నా పరువు నిలబడింది. మన ఊరికి మేలు జరిగింది. వంట చేయడం అనేది ఆడ మగ తేడా లేని ఒక గొప్ప కళ అని నాకు ఇవాళే తెలిసింది. నువ్వు ఇల్లరికం అల్లుడివి కాదు రాము, ఈ ఇంటికి అసలైన కొడుకువి. నీకు ఇష్టమైన కళను నువ్వు ఎప్పుడైనా కొనసాగించవచ్చు. పర్వాలేదు మామయ్య గారు, మీ మనసు మారడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపటి నుంచి రోజుకో కొత్త వంటకం మీ కడుపులో పడిపోతోందన్నమాట. అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. అప్పటినుంచి రాము వ్యవసాయంతో పాటు తనకు ఇష్టమైన వంటలు చేస్తూ అందర్నీ సంతోషపెట్టేవాడు. వీర్రాజుగారు తన అల్లుడి చేతి వంట గురించి చుట్టుపక్కల ఊర్లల్లో అందరికీ గొప్పగా చెప్పుకొని మురిసిపోయేవారు. నైపుణ్యానికి, కళకు ఆడా మగ అనే భేదం లేదు. ఎవరిలో ఉన్న ప్రతిభను వారు గౌరవించాలి. ఆపద సమయంలో ఆదుకునేవారే నిజమైన ఆత్మీయులు. ఒక పాతకాలపు తెలుగు పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు, మట్టిగోడల ఇళ్ళు. సూర్యుడు అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు. మల్లవ్వ, ఈ 7 వర్షాలు సరిగ్గా పడలేదు.
ఆ భూషయ్య గారి బాకీ తీర్చే మార్గమేంటో అని ఆలోచిస్తున్నాను. మన తాతల నాటి బాకీ అది. ఎంత కట్టినా తీరడం లేదు. మనం కష్టపడటంలో ఎప్పుడు వెనకాడలేదు కదా బావా. కాని ఆ జమీందారు గారి మనసు మట్టిగడ్డ కన్నా గట్టిది. ఆయన లెక్కల్లో ఉన్న మెలికలు మనకు అర్థం కావు. నిజమే. అసలు కన్నా వడ్డీనే ఎక్కువైపోతోంది. మన వెంకన్న ఇంకా పొలం నుండి రాలేదేం? చీకటి పడుతోంది. వస్తున్నాడు, అదుగో. వెనకాలే లచ్చమ్మ కూడా తట్ట నెత్తిన పెట్టుకొనొస్తోంది. ఇద్దరూ బాగా అలసిపోయినట్టున్నారు. వెంకన్న లచ్చమ్మ అలసిపోయి అరుగు దగ్గరకొస్తారు. నాన్నగారు, ఇవాళ ఊరి రచ్చబండ దగ్గర ఒక వార్త విన్నాను. భూషయ్య గారు తన బాకీలున్న వారందరినీ రేపు ఉదయం కచేరీకి రమ్మన్నారట. దండోరా కూడా వేయించారు. అవును మామగారు. బాకీ తీర్చలేని వారు తమ పొలాన్ని ఆయన పేరున రాసి ఇవ్వాలట. లేదంటే ఊరు విడిచి వెళ్ళిపోవాలట. మన పొలంపై కూడా ఆయన కన్ను పడింది. అంత అన్యాయమా? మనకున్న ఆ 2 ఎకరాలే మనకు ప్రాణాధారం. దాన్ని ఆయనకి ఇచ్చేస్తే మనం అడుక్కు తినాల్సిందే. ఊరు విడిచిపోతే మన గతేం కావాలి? ఊరుకో బావా, భయపడితే పని జరగదు. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని దేవుడిచ్చిన తెలివితేటలున్నాయి కదా. మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటమ్మా నీ ఆలోచన? ఆయన చాలా కఠినమైన మనిషి. ఆయనను మోసం చేయడం అంత సులభం కాదు. కఠినమైన వాడిని మాటలతోనే లొంగదీయాలరా. వాడి గర్వాన్ని వాడికే ఆయుధంగా మార్చాలి. లచ్చమ్మ, నువ్వు రేపు మాతో పాటురా. మన నలుగురం కలిసి ఆ కచేరీకి వెళ్దాం. నేను ఒక పథకం ఆలోచించాను. సరే అత్తయ్యగారు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా మనం నిబ్బరంగా ఉందాం. మీరు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జమీందారు భూషయ్య గారు తన పెద్ద కుర్చీలో కూర్చొని మీసం తిప్పుతున్నారు. ఊరిలోని పేద రైతుల్లో భయం కనిపిస్తోంది. ఏమయ్యా రాజేశం, నీ బాకీ 100 వరహాలు దాటింది. ఇవాళ డబ్బులు ఇస్తావా, లేక నీ పొలం కాగితాలు నా ముందు పెడతావా? నాకు కాలక్షేపం అంటే ఇష్టం లేదు. చిత్తం బాబు, మా దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేదు. కాని మీ బాకీ తీర్చడానికి ఒక కొత్త మార్గముంది. అది మీ అంతస్తుకు తగిన మార్గం. మార్గమా? నాతో వేలాకోలాడుతున్నావా? డబ్బు లేదా భూమి, ఈ రెండే నాకు తెలుసు. నువ్వింకేం చెబుతావు? బాబుగారు, కోపం పడకండి. మీకున్నంత ఐశ్వర్యం మాకు లేదు కాని మీరెప్పుడూ గొప్ప విషయాలనే ఇష్టపడతారు కదా. అందుకే మీకు ఒక వింతైన కానుక ఇవ్వాలనుకుంటున్నాం. అది రాజవంశీయులు మాత్రమే ధరించేది. వింతైన కానుక? ఏంటది? మీలాంటి వాళ్ళ దగ్గర ఏముంటుంది? అది ఒక అదృశ్య వస్త్రం బాబుగారు. అది కేవలం తెలివైన వారికి, నిజాయితీపరులకు మాత్రమే కనిపిస్తుంది. మోసగాళ్లకు, మూర్ఖులకు అది అస్సలు కనిపించదు. మా అమ్మ పూర్వీకులు దీన్ని తయారు చేసే విద్యను నేర్చుకున్నారు. అదృశ్య వస్త్రమా? అది నాకు కనిపిస్తుందా? నేను ఈ ఊరికే తెలివైన వాడిని కదా. ఎందుకు కనిపించదు బాబుగారు? మీరు ఈ ఊరికి పెద్ద, గొప్ప విద్యావంతులు. మీలాంటి వారికి కనిపించకుండా ఎక్కడికి పోతుంది? మూర్ఖులకు మాత్రమే అది శూన్యంగా కనిపిస్తుంది. బాబుగారు, వీళ్ళేదో కథ చెబుతున్నట్టున్నారు. జాగ్రత్త! ఉండబోయి సూరి, ఒకవేళ అది నిజమైతే నా వైభవం ఇంకా పెరుగుతుంది. సరే రాజేశం, అదెక్కడుంది? వెంటనే చూపించండి. దానికి 1 వారం సమయం పడుతుంది బాబు. మేము నలుగురం కలిసి దాన్ని నూలు వడకాలి. కాని దానికి పెట్టుబడి కావాలి. ఆ దారాలు చాలా ఖరీదైనవి. పెట్టుబడా? ఎంత కావాలి? ఒక 50 వరహాలివ్వండి బాబు. ఆ బట్ట పూర్తయ్యాక దాన్ని మీరు ధరిస్తే మీ వైభవం 3 లోకాలకు తెలుస్తుంది. ఆ బట్ట విలువ వెలకట్టలేనిది. అది ఇచ్చాక మా బాకీ మొత్తం తీరిపోయినట్టే కదా. వీళ్ళు మూర్ఖులా, లేక నిజంగానే ఏదైనా వింత చేస్తున్నారా? ఒకవేళ నేను అది కనిపించదు అంటే అందరూ నన్ను మూర్ఖుడిని అనుకుంటారు. సరే, చూద్దాం వీళ్ళ పనేంటో. ఇదిగో 50 వరహాలు. వారం తర్వాత ఆ వస్త్రాన్ని ఇక్కడికి తీసుకురావాలి. లేదంటే మీ నలుగురిని జైల్లో వేయిస్తా.
అమ్మా, అసలు అదృశ్య వస్త్రం అనేది లేదు కదా. ఇప్పుడు ఆ డబ్బులతో ఏం చేద్దాం? మన పీకల మీదకి వస్తుంది ఇది. నాయనా, ఈ డబ్బుతో మనం మంచి విత్తనాలు కొందాం. మన పొలంలో ఈసారి గొప్ప పంట పండిద్దాం. ఆ భూషయ్య గారికి గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడింది. అత్తయ్యగారు చెప్పింది నిజం. ఆయన తన గర్వం వల్ల కనిపించడం లేదు అని ఒప్పుకోలేడు. ఆ గర్వమే మనకు రక్షణ. లచ్చమ్మా, నువ్వు రాజీ పడకుండా ఆ వారం రోజులు ఖాళీగా ఉన్న మగ్గం దగ్గర కూర్చుని గాలిలో దారం వడుకుతున్నట్టు నటించు. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే, అమ్మో, ఎంత గొప్ప వస్త్రమో అని మనం నమ్మించాలి. 4వ రోజున సూరి భార్య గంగమ్మ మల్లవ్వ ఇంటికి వస్తుంది. మల్లవ్వ, ఊరంతా మీ గురించే చెప్పుకుంటున్నారు. అదృశ్య వస్త్రమంట కదా, ఏది నేను చూడొచ్చా? రా గంగమ్మ, అదిగో చూడు, మా లచ్చమ్మ మగ్గం మీద ఎంత అందంగా నేస్తుందో. ఆ రంగులు చూడు, నెమలి పింఛన్లాగా మెరిసిపోవటం లేదు? గంగమ్మక్క, ఈ అంచు చూడు, బంగారు తీగలతో ఎలా మెరుస్తుందో. నీకు కనిపిస్తోంది కదా? గంగమ్మ ఏమీ కనిపించకపోయినా తను మూర్ఖురాలు అనిపించుకోకూడదని, ఆహా, అవును లచ్చమ్మ, ఎంత అద్భుతంగా ఉందో. ఇటువంటి బట్టను నేను ఎప్పుడూ చూడలేదు. జమీందారు గారు చాలా అదృష్టవంతులు అని అంటుంది. బాబోయ్, నిజంగానే ఉందా? నేను కూడా వెళ్ళి బాబుగారికి చెప్పాలి. ఊరంతా గుమిగూడింది. భూషయ్య గారు కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. రాజేశం కుటుంబం ఒక ఖాళీ చెక్క పెట్టెను పట్టుకుని కచేరీకి వచ్చారు. అందరి కళ్ళు ఆ పెట్టె మీదే ఉన్నాయి. ఏది? ఆ వస్త్రం ఎక్కడా? నా ఓపిక నశిస్తోంది. బాబుగారు, జాగ్రత్త, ఇది చాలా సున్నితమైనది. ఇదిగో చూడండి. రాజేశం పెట్టె తెరిచి గాలిలో ఏదో ఎత్తుతున్నట్టు నటిస్తాడు. అబ్బా, ఎంత మెరుపు! ఆ దేవుడు స్వయంగా నేసినట్టుంది కదా మల్లవ్వ. మనుషులు నేసే బట్టలా ఉందా ఇది? అవును బావా, ఆ అంచు చూడండి, ఎంత బంగారు రంగులో వెలిగిపోతుందో. బాబుగారు, మీరు దీన్ని తాకండి, చాలా మెత్తగా ఉంటుంది. భూషయ్యకు ఏమీ కనిపించడం లేదు. కాని అతను కంగారు పడ్డాడు. తనకు కనిపించడం లేదని చెబితే తాను మూర్ఖుడిని అని అందరూ అనుకుంటారని భయం. బాబుగారు, నిజంగానే గొప్పగా ఉంది కదా? ఆహా, అవును అవును, నిజంగానే అద్భుతంగా ఉంది. ఇంతటి కళాఖండాన్ని నేను ఎప్పుడు చూడలేదు. దీని ముందు పట్టు వస్త్రాలు కూడా సాటి రావు. బాబుగారు, ఒక్కసారి మీ భుజాల మీద వేసుకోండి. ఊరి జనాలందరికీ మీ వైభవం కనిపిస్తుంది. ఇది ధరిస్తే మీరు సాక్షాత్తు ఒక చక్రవర్తిలా కనిపిస్తారు. వెంకన్న గాలిలో ఉన్న అదృశ్య వస్త్రాన్ని భూషయ్య భుజాల మీద కప్పుతున్నట్టు నటించాడు. బాబుగారు, మీరిప్పుడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడిలా ఉన్నారు. ఈ వస్త్రం మహిమ వల్ల మీ ముఖం ఇంకా వెలిగిపోతుంది. అవునా కాదా గ్రామస్తులారా? గ్రామస్తులు ఒకరి ముఖమొకరు చూసుకుంటున్నారు. ఎవ్వరికీ ఏమీ కనిపించడం లేదు. కాని జమీందారు గారే కనిపిస్తుంది అన్నప్పుడు తమకు కనిపించడం లేదంటే తాము పాపాత్ములం లేదా మూర్ఖులమనుకుంటారని భయపడి ఇలా అంటారు. అవును బాబో, చాలా బాగుంది. మా ఊరికి గర్వకారణం. సరే రాజేశం, నీ తెలివితేటలకు, నీ కుటుంబం పడ్డ కష్టానికి మెచ్చాను. మీ బాకీ మొత్తం రద్దు చేస్తున్నాను. ఇదిగో నీ పొలం కాగితాలు. ఈ వస్త్రం నా దగ్గరే ఉంటుంది. ధన్యులం బాబు, కాని ఒక చిన్న మాట. ఈ వస్త్రం దానికదే మాయం కాకూడదంటే మీరు పేదవారి పట్ల కరుణ చూపాలి. తప్పకుండా రాజేశం, ఇక నుండి నేను దయతో ఉంటాను. చూసావా మల్లవ్వ, మన తెలివితేటలే మనల్ని కాపాడాయి. గర్వమున్న చోట నిజం కనిపించదు అన్నది అందుకే. వాడు తన అహంకారం వల్ల మనల్ని మోసం చేయలేకపోయాడు. అవును బావా, ఆ భూషయ్య గారి గర్వమే ఆయన కళ్లకు గంతలు కట్టింది. మన పొలం మనకు దక్కింది, బాకీ తీరిపోయింది. ఆ 50 వరహాలతో మనం మన పొలాన్ని బాగు చేసుకుందాం. ఇదంతా మన లచ్చమ్మ అమ్మ ఆలోచన వల్లే సాధ్యమైంది. ఆ గంగమ్మను కూడా నమ్మించడం వల్ల మనకు పని సులువైంది. కాదు మామగారు, మనమందరం ఒకే మాట మీద ఉండటం వల్లే సాధ్యమైంది. ఒకరినొకరు నమ్ముకుంటే ఏ కష్టమైనా గట్టెక్కొచ్చు.
నిజం చెప్పాలంటే ఆ బాకీ అన్యాయమైంది కాబట్టే దేవుడు మనకు ఈ దారి చూపించాడు. నిజమే లచ్చమ్మ. పేదరికమన్నది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే. కాని బుద్ధి లేకపోవడం నిజమైన దారిద్ర్యం. మనమిప్పుడు ధనవంతులమయ్యాం కేవలం మన ఆలోచనలతో. ఈ పొలంలో పండే పంటతో మనం 10 మందికి సాయం చేద్దాం. తెలివితేటలు ఐకమత్యముంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. గర్వం మనిషిని అంధుడిని చేస్తుంది.